నన్నైతే మోసం చేసినారు, నేనైతే స్కామ్ అయిపోయినాను. రంగానే బట్టలన్నీ తీసేసి ఇందులో పడేయమనింది. పాప చూడండి, ఆ పాపే అనమాట, మనకి చేయబోయేది మామూలుగా లేదు. పాప అయితే సూపర్ ఉంది, సూపర్ అదిరిపోయింది. ఒక్క రాత్రికి మన కరెన్సీలో 8,000 రూపాయలు అనమాట. నీకు మళ్ళా కావాలంటే ఎక్కువ చేస్తాను, నాకు ఒక 20 మన్నతులు అని చెప్పింది అనమాట. మెయిన్ గా సిటీ ఆఫ్ స్కామ్స్ అని చెప్తే అంటారనమాట. ఓకే పోమ్మా చాలు కానీ మాకు తెలిసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. సెంట్రల్ ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే అజర్బైజాన్లో ఉన్నాను. అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయిన బాకులో ఉన్నాను. ఈ బాకు సిటీ నేమ్ అంటే సిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెయిన్గా సిటీ ఆఫ్ స్కామ్స్ అని చెప్తే అంటారనమాట. ఇక్కడ స్కామ్లు అంతా ఇంత కాదు, మీకు ఈ షర్ట్ తెలియకుండా మీ చెడ్డీ లాగేయగలుగుతారు. ఇక్కడ అంత స్కామ్లు అయితే చేస్తారు. అలాంటి ఒక సిటీలో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నారంటే, మన వీడియోని చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసుకుని తక్షణమే వండర్ ప్రయాణికుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలోకి ఏమాత్రం ఆలోచన లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే నా హోటల్ అనమాట, నా హాస్టల్. ఇదే 5 స్టార్ హాస్టల్ అనమాట. ఫస్ట్ టైం 5 స్టార్ హాస్టల్ వీడియో అయితే చేస్తున్నాను. సారీ, హాస్టల్ అని వస్తుంది. 5 స్టార్ హోటల్ వీడియో అయితే చేస్తున్నాను. ఇవి నా 5 స్టార్ హోటల్లో చూసుకోండి ఏమి ఇచ్చినారు. 2 బెడ్లు, 2 దిండ్లు, ఒక బెడ్, ఛార్జింగ్ పోర్ట్లు, మొబైల్. ఇంతే, పెద్ద ఫ్యూచర్ లేదు మీకు 5 స్టార్ అంటే పెద్ద ఊహించుకునేట్టుగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో మరి 5 స్టార్ ఇలానే ఉంది. దీనికి గాను నేను అక్షరాల పర్ నైట్కి 8,000 రూపాయలు అయితే ఛార్జ్ చేసినాను నా దగ్గర. ఒక్క రాత్రికి మన కరెన్సీలో 8,000 రూపాయలు అనమాట ఈ హోటల్. ప్రజెంట్ నేను స్టే చేస్తున్న హోటల్ అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్. కానీ ఫెసిలిటీస్ ఏమో అంత గొప్పగా అయితే నేనైతే చూడలేదు. నార్మల్ హోటల్ లానే ఉంది. మన థాయిలాండ్లో పటాయాలో అడిగిన వెళ్ళాం అనుకోండి, ఇదే హోటల్ 1,500 లేదా 2,000 రూపాయలకు దొరుకుతుంది. ఈ అజర్బైజాన్ సిటీ ఆఫ్ స్కామ్స్లో ఏమరా అంటే ఇది 8,000 రూపాయలు అనమాట. ఒక నైట్కి 8,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నాకు కొంచెం బెనిఫిట్స్ కొన్ని ఫ్యూచర్లు ఇచ్చిన స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, మసాజ్ సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఏమరా అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మసాజ్ని అయితే వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయబోతాము. అండ్ నా రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. 8,000 రూపాయల హోటల్ ఎలా ఉంటుంది, ఏంటి కథ అని చెప్పేసి. చలో ఫస్ట్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే నా రూమ్ చూసుకోండి, ఇదే అనమాట నా రూము. మొత్తానికి నా ల్యాప్టాప్లో అవన్నీ పెట్టినాను, ఛార్జింగ్స్ అయితే ఎక్కుతున్నాయి అండ్ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. యువతల పక్క ఒక స్టూల్ లాంటిది ఇచ్చినారు, ఒక డస్ట్బిన్, 2 వాటర్ బాటిళ్ళు, అంతే. ఇంకా అంతకు మించి పెద్ద ఫ్యూచర్లు ఏం లేవు. ఇంకా డోర్ అనమాట, డోర్ ఇచ్చినారు. ఇంకా ఏసీ ఇచ్చినారు. ఇదేంటే పనిచేయని ఏసీ, మీరైతే చూసుకోండి. ఏసీ అయితే ఇచ్చినారు, ఇది పనిచేయదు అసలు, ఫుల్ వేడిగా ఉంటుంది. మళ్ళీ ఇంకేమి ఇచ్చినారు, ఇక్కడైతే చూసుకుంటే ఒక డోర్ లాంటిది ఇచ్చినారు. బట్టలు అయితే పెట్టుకోవడానికి ఇచ్చినారు. ప్లస్ ఇంక మీ లాకర్లు ఏమన్నా ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ కింద ఫుట్ వేర్స్ గట్రా పెట్టుకోవడానికి ఇంకైతే లాక్ చేసేద్దాం. ఇదే మనం అయితే చూసుకోవచ్చు. ఇంకా వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఎంతే, వాష్రూమ్ అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. సింపుల్ వాష్రూమ్ అనమాట. క్లోజ్ చేసేద్దాం. మీరే చెప్పాలి ఇది 8,000 రూపాయలకి వర్తా కాదా, మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. కింద అయితే నేను వెళ్ళి మసాజ్ సెంటర్లో వెళ్ళి మాట్లాడేసి వచ్చినాను. అమ్మాయిలు కూడా అదిరిపోయినారు. కిందకైతే వెళ్ళి మసాజ్ అయితే చేసుకుందాం పదండి. నా రూమ్ అయితే లాక్ చేసేసినాను. ఇంకా కారిడార్ హాల్ అయితే చూసుకోండి, ఇదే మొత్తం మన ఇండియన్సే నిండిపోయినారనమాట. ఇంక ఇక్కడైతే లిఫ్ట్ అయితే ఉంది, మనం కిందకి వెళ్ళబోతాము లిఫ్ట్లో. నేను స్టే చేస్తున్న ఏరియా అయితే చూసుకోండి, ఇవే అనమాట. ఫుల్ హోటల్స్ అయితే ఉన్నది. అవతల పక్క అట్లాస్ హోటల్ ఉంది, యువతల పక్క మ్యాన్షన్ హోటల్. మ్యాన్షన్ పక్కనే నేను స్టే చేస్తున్న ఆల్టస్ అనమాట. అట్లాస్కి మారుపేరులాగా ఆల్టస్ అయితే పెట్టినారు. ఇది ఆన్లైన్లో చూస్తే దీనికే 5 స్టార్ రేటింగ్లు, ఇది 5 స్టార్ హోటల్ అన్నారు. అదొక పెద్ద స్కామ్. కానీ ఇది 5 స్టార్ హోటల్ కాదు, బొక్క కాదు, మొత్తం ఏమారుస్తున్నారు వీళ్ళు. ఎట్లా నన్ను అయితే స్కామ్ చేసినారు. మీరైతే వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫుల్గా మన ఇండియన్సే ఫుల్గా ఉన్నారనమాట. ఇది కింద రెస్టారెంట్ కూడా ఉంది, మీరైతే చూసుకోవచ్చు. చాలా లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను ఇంకా ఏముండని చెప్పేసి. ఇంకా రిసెప్షను, ఇంకా క్రిస్మస్ చెట్టు అయితే ఇంకా పెట్టుకుంటారు. ఇది చూసుకోండి, ఇదే అనమాట మెస్. మార్నింగ్ వచ్చి ఇక్కడైతే మీరు ఫుడ్ తినచ్చు. నేను ఇక్కడ వచ్చి ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తే ఏమీ లేదనమాట, మొత్తం డొల్లా. ఫుడ్ అడిగితే ఫుడ్డే అయిపోయింది, ఫుడ్డే లేదు అంటున్నారు. అండ్ ఇక్కడ మీరు స్పెషల్గా బ్యానర్ అయితే వేస్తున్నారు చూడండి, పాకిస్తానీ అండ్ ఇండియన్ ఫుడ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఇండియన్స్, పాకిస్తాన్ తప్ప ఇంకెవ్వరైతే మీకు కనిపిరు. ఆ రిసెప్షన్లో లోకల్ వాళ్ళు తప్ప మిగతా అంతా ఇండియన్స్, పాకిస్తాన్లు వీళ్ళిద్దరే కనిపిస్తారనమాట. ఇంతకు మించి ఇంకెవరు కనిపిరు. అండ్ యువతల పక్క మీరు చూసుకున్నట్టయితే ఇంకేవో చెట్లు పెట్టినారు, మిల్లర్ పెట్టినారు, అలంకరించినారు. ఇంతే. ఇంక యువతల రిసెప్షను,
యువతల పక్క అయితే రిసెప్షను. మనం మెయిన్గా వెళ్ళాల్సిన ఏరియా అయితే ఇటు పక్క యువతలు చూడండి. స్టాఫ్ రూము, మీటింగ్ హాలు, రెస్టారెంట్, రూమ్స్, స్పాన్, స్విమ్మింగ్ పూల్. స్పాన్ స్విమ్మింగ్ పూల్కి అయితే మనం వెళ్తున్నాము. ప్రైజెస్ అయితే మీరైతే చూసుకోండి ఎంత ప్రైజెస్ ఉందో. కానీ నేను 5 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఎక్సెప్షనల్ అనమాట, నాకు ఫ్రీ, అందులోనే ఇంక్లూడెడ్. ఇప్పుడైతే మీకైతే వెళ్ళి బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. వచ్చేసాం చూడండి, యువతల పక్క ఇదే అనమాట ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్, అందమైన స్విమ్మింగ్ పూల్. జనాలు ఎవ్వరు వాడరు, ఎందుకంటే బయట చలి సావు మింగుతా ఉంది. అలాంటి టైంలో స్విమ్మింగ్ పూల్ ఎవరన్నా వాడతారా అంటే నాకైతే అనుమానమే. జస్ట్ పేరుకైతే స్విమ్మింగ్ పూల్ అనమాట, ఎవ్వరు వాడరు. అసలు నీళ్ళన్నా కొంచెమన్నా హాట్ వాటర్ అన్న పెడితే జనాలు వాడతారు, మరీ హాట్ వాటర్ కూడా పెట్టుకుంటే ఎవరు వాడతారు చెప్పండి. పాప చూడండి, ఆ పాపే అనమాట మనకి చేయబోయేది, మామూలుగా లేదు పాప అయితే. సూపర్ ఉంది, సూపర్ అదిరిపోయింది. ఇది వచ్చి రిలాక్స్ అవ్వడానికి, ప్రశాంతం కూర్చొని చిల్ అవ్వడానికి ప్లేస్ అనమాట. ఇంత సన్లో మీరైతే స్విమ్మింగ్ పూల్ వాడతారా? ఎవ్వరు వాడరు, ఒక్కరు కూడా వాడట్లేదు. జస్ట్ ఖాళీగా ఎంప్టీగా ఉంది అంటే ఉంది అనమాట స్విమ్మింగ్ పూల్, అంతకుమించి అయితే ఏం లేదు, ఖాళీ మొత్తం డొల్లా. అండ్ యువతలు చూసుకున్నట్టయితే చూసుకోండి. ఓకే పోమ్మా చాలు కానీ మాకు తెలిసి. ఆడిచ్చి తీయకు అని అయితే చెప్తా ఉంది ఆమె, ఇదే అనమాట. ఇంక తీయకుండా మరి మీకు ఎలా చూపించాలి? నేను ఖచ్చితంగా తీస్తేనే కదా, వీడియో తీస్తేనే కదా మీకు చూపించడానికి, లేకపోతే మీకు చూపించడానికి చాలా కష్టం అవుతుంది. ఇది మొత్తానికి స్విమ్మింగ్ పూల్. నేనైతే ఇంకా వెళ్ళి కూర్చొని వెయిట్ చేసి నా టర్న్ వచ్చినాక నేనైతే వెళ్ళి మసాజ్ అయితే కంప్లీట్ చేసుకోవాలా. ఇది మొత్తానికి విషయం అనమాట. ఇక్కడ ఎలా పనిచేస్తూ ఉందంటే, ఎవరు ముందు వస్తే వాళ్ళనే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. నేను రాక ఒక 10 సెకండ్ల ముందు వేరే అబ్బాయి అయితే వచ్చినాడు. సో ఆ అబ్బాయిని అయితే తీసుకెళ్ళి ఆ అబ్బాయికి అయితే మసాజ్ చేస్తున్నారనమాట. నన్ను అయితే వెయిటింగ్ లిస్ట్లో పెట్టినారు చూడండి. వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాను. 15 నిమిషాల తర్వాత రమ్మన్నారు. 15 నిమిషాల తర్వాత మనమైతే వెళ్ళి చేసుకోవచ్చు. లోపల ఏమరా అంటే నో కెమెరా నో అంటున్నారు. ఆ పాప కూడా ఇండియనే అనమాట. మరి ఇంత పెద్ద హోటల్లో మళ్ళీ ఇండియన్ అమ్మాయినే పెట్టి మళ్ళా చేయిస్తున్నారు. పొట్టి బట్టలు అయితే వేసుకొని ఉన్నది, మొత్తం ఇది చేసుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మరి నేనైతే వెయిట్ చేస్తున్నా, 15 నిమిషాల తర్వాత అయితే వెళ్ళి మసాజ్ అయితే చేసుకుందాం. మొత్తానికి మన టైం అయితే వచ్చిందనమాట. ఇప్పుడే మసాజ్ మొత్తం అయిపోగొట్టినాను. మీకైతే రూమ్ చూపిస్తున్నా, ఎందుకంటే పాప చేసేటప్పుడు పాపనైతే చూపించద్దని చెప్పింది, అందుకే రూమ్ చూపిస్తున్నా. మొత్తం చీకటి గదిలాగా బంధించేసి లైట్ వేయలేదు, ఏం వేయలేదు అనమాట. మొత్తం ఇక్కడే మసాజ్ అంతా మొత్తం జరిగింది. రాగానే బట్టలన్నీ తీసేసి ఇందులో పడేయమనింది. ఇందులో పడేసినాం అనుకోండి, ఇంక యువతల ఫస్ట్ అయితే బోర్లో పడుకోమనేసి హెడ్ అయితే లోపలికి పెట్టమనింది అనమాట. లోపల పెట్టిన తర్వాత కాళ్ళు చేతులు అన్నీ చేసి మళ్ళీ రివర్స్ పడుకోమని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయితే చేసిందనమాట. సో ఇవన్నీ చేసిన దానికి మళ్ళీ లాస్ట్లో ఏం అడిగింది, నీకు మళ్ళా కావాలంటే ఎక్కువ చేస్తాను, నాకు ఒక 20 మన్నతులు అని చెప్పిందనమాట. ఓ 20 ఇచ్చిన తర్వాత నీకు కావాలంటే నీకు కావాల్సినవి చేస్తాను అనింది. అట్లా జరుగుతూ ఉందయ్యా, మామూలుగా లేదు అసలుకి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అది రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికైతే స్విమ్మింగ్ పూల్ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోయింది పాప, చూపిద్దాం అనుకుంటే అటు సైడ్ ఎక్కడికో వెళ్ళినట్టు. అది ఒకటే పాప పనిచేస్తూ ఉంది, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉందంట. బాగుందయ్యా మీ ఆచారాలు అలవాట్లు, అసలు మామూలుగా లేదు. పాపను అడుగుతా ఉన్నా, నీ జీతం ఎంత ఇస్తారు నీకంటే, నాకైతే 800 మన్నతలు అయితే ఇస్తారు నెల మొత్తం పనిచేసిన దానికి. నెలలో 10 నుంచి 15 మంది అయితే వస్తారు, 10 to 15 మెంబర్స్ అయితే వస్తారు ప్రతిరోజు అని చెప్పింది. పాపనైతే ఆడ కనిపిస్తుంది కదా, అక్కడైతే మీరు చూసుకోవచ్చు, తనే అనమాట. డబ్బులు అయితే ఇచ్చింది చూడండి. అట్లా ఉంటుంది మరి మనతో. మామూలు ఇక్కడ జిమ్ కూడా ఉంది, మీకు జిమ్ కూడా చూపిస్తాను, ఫిట్నెస్ సెంటర్ అని చెప్పేసి. ఇదే అనమాట. ఓకే, థ్రెడ్మిల్ ఉంది ఇక్కడ, థ్రెడ్మిల్ హ్యాపీగా సైక్లింగ్ ఉంది, థ్రెడ్మిల్ ఉంది. ఇంక ఇవి ఎక్కువ అయితే లేదు. ఓకే, ప్రస్తుతానికి వెయిట్ లిఫ్టింగ్లు ఇవి బేసిక్ అయితే ఉన్నాయి. ఇంకా డంబుల్స్ ఉన్నాయి. బాగుందయ్యా, బేసిక్ గేమింగ్ కావాలో అన్నీ ఉంది. లోపల మొత్తం చలి వేసేసినట్టున్నారు, ఫుల్ బాగా చలేస్తూ ఉంది. పర్లేదు, బాగానే ఉంది.
వెళ్ళిపోదాం పదండి బయటకు అయితే. నాకైతే నచ్చింది, జిమ్ కూడా నచ్చింది, మంచి మసాజ్ సెషన్ అనమాట, మంచిగా అనిపించింది. రూమ్కి వెళ్ళి మీతో చాలా విషయాలు చెప్పాలా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం మీతో విషయాలన్నీ. మొత్తానికి చూసినారు కదా, మసాజ్ సెషన్ అయితే మామూలుగా అవ్వలేదు, నెక్స్ట్ లెవెల్ ఉండింది. ర్యాంపులు అనమాట, లోపలికి వెళ్ళగానే మీకు చూపించినా కదా సెటప్లు గట్రా మొత్తం చీకటి గదుల్లో ఎలా ఉందని చెప్పేసి. మళ్ళా పాప 20 మన్నాతులు ఎక్స్ట్రా అడిగి చాలా జరిగి చాలా వ్యవహారాలు లేకనేది. సో మంచిగానే అయిపోయింది అనమాట, సూపర్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను చెక్అవుట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే నేను 3 నైట్సే బుక్ చేసుకున్నాను. 3 నైట్స్కి గాను నాకు ఓపెన్ అంత డబ్బు అయింది 5 స్టార్ అని చెప్పేసి నన్ను అయితే మోసం చేసినారు. నేనైతే స్కామ్ అయిపోయినాను. ఈరోజు చెక్అవుట్ చేయాల్సిన టైం అనమాట. మొత్తం బ్యాగులు మొత్తం సర్దుకునేసిన, మన ఆయుధాలు మొత్తం సర్దుకునేసినాను. సర్దుకునేసి చెక్అవుట్ అయితే చేయాలా. నాకైతే మంచిగా అనిపించింది అబ్బా, వీడియో కానీ బ్రహ్మాండంగా అనిపించింది, మసాజు గట్రా కానీ మంచిగా రిలాక్స్ అయినా. ఎందుకంటే ఇక్కడ తిరిగి కొంచెం సన్నబడిపోయినా, కాళ్ళ నొప్పులు చాలా అయిపోయింది. మొత్తానికి నాకైతే మసాజ్ దొరికింది, సో హ్యాపీగా అయిపోయినా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, వీళ్ళ కరెన్సీని అయితే మీకు చూపించాలా. మీకైతే వీళ్ళ కరెన్సీ చూపించలే కదా, చూపిస్తాను చూడండి. అజర్బైజాన్ కరెన్సీని అజర్బైజాన్ మన్నత్ అంటారనమాట. మీరైతే చూసుకోవచ్చు, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఇదే వీళ్ళ దేశం. ఇది వచ్చే కొద్దికి, ఒక్క మన్నాత్ వచ్చే కొద్దికి మన ఇండియన్ కరెన్సీలో 50 రూపాయలు అనమాట. 50 రూపాయలు ఎంత ఎక్స్పెన్సివ్ కరెన్సీనో చూసుకోండి. ఒక చిన్న నీళ్ళ బాటిల్, ఈ చిన్న నీళ్ళ బాటిల్ కొనాలంటే ఎంత తెలుసా, 150 రూపాయలు. మనకి 3 మన్నాతులు ఇవ్వాల, 2 మన్నాతులన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. 100 రూపాయలు చిన్న నీళ్ళ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు. ఎంత ఎక్స్పెన్సివ్నో చూసుకోండి ఈ దేశానికి రావాలంటే. అండ్ ఇంకా 10 మన్నాతులు, ఇది 10 మన్నాతులు చూసుకోవచ్చు, 10 మన్నాతులు. ఇంకా అన్నిటికన్నా పెద్ద నోట్ వచ్చే కొద్దికి 100 మన్నాతుల నోట్ అనమాట. ఇదే పెద్ద మన్నాత్ అనమాట. 100, 200 మన్నాతులు తీసుకుంటేనే మనకు 10,000 రూపాయలు దాటేస్తుంది ట్యాక్సులతో అంత. ఏటీఎం నుంచి తీసుకుంటే మళ్ళీ ఏటీఎంలో మొత్తం డబ్బులు రావు, 200 లిమిట్ అనమాట. 200 పైన విత్డ్రా చేయాలంటే అదేమో రావట్లేదు. మళ్ళీ ఇంకా వీళ్ళ బిల్లలు, ఇక్కడ మీరు క్యాబుల్లోకి వెళ్ళారనుకోండి 3.6 మన్నాత్ పడుతుంది, వాడు 4 తీసుకునేస్తాడనమాట. చూసుకోండి వీళ్ళ బిల్లలు. ఇవి 0.2 మన్నాత్, ఇది 0.1 మన్నాత్, 0.1 మన్నాత్ అట్లా. సో వీళ్ళ కరెన్సీ చాలా ఎక్స్పెన్సివ్. నేనైతే మీరు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారంటే నేనైతే నిజానికి ఈ దేశం సజెస్ట్ చేయను. ఎందుకంటే దేశం మొత్తం స్కాములే ఉంది. ఇండియన్ రెస్టారెంట్లు అయితే ఫుల్గా ఉన్నాయి, హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందుకే ఇప్పుడైతే హాస్టల్కి అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. టూ మచ్ ఎక్స్పెన్సివ్ తెలుసా. 3 నైట్స్ ఉండడానికి నేను 5 స్టార్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇక్కడైతే ఏం లేదు. నేనైతే మంచిగా సాటిస్ఫై అవ్వలేదు, ఏమాత్రం సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఓన్లీ గుడ్ విషయం ఏమంటే కింద స్విమ్మింగ్ పూల్ ఉంది, అది కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ కూడా కాదు. అది అందరూ ఎవడూ వాడట్లేదు. ఇంకా మసాజ్ అంటారా, ఆ పాపి అజర్బైజాన్ పాపే అనమాట. ఇక్కడ 5 సంవత్సరాలకి ఇక్కడే పనిచేస్తూ ఉంది. ఇంకా ఆ పాప బిజినెస్ చేసుకుంటా ఉంది. వీళ్ళు 800 మన్నాతులు ఇస్తారంట ఆ పాపకి నెలకి. 800 ఎక్కడ సరిపోతుంది వీళ్ళ కరెన్సీలో. సో ఇంకా ఆ పాప ఎక్స్ట్రా వర్క్స్ చేసుకొని ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తూ ఉందన్నమాట. పాప అయితే చూడడానికి అందంగా మామూలుగా లేదు, సూపర్ ఉంది అనమాట. సో ఇది మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసుకోండి, తక్షణమే వండర్ ప్రయాణికుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంతటితో చేస్తున్నా. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజర్బైజాన్.